హే గాయ్స్, నేను మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు అండర్ వ్లాగ్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అయ్యింది. సో కిందకి వెళ్తున్నాము భోగి మంట వేయటానికి. నేనైతే నైట్ అంతా అసలు నిద్రపోలేదు, 1:30 నుంచి మేల్కొనే ఉన్నాను. సో ఇప్పుడైతే వెళ్దాము, వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే 4 o'clockకి అనుకున్నాము భోగి మంట వేయడానికి. బట్ 4 o'clock అంటే ఎవరు రెడీ అవ్వలేదు కింద. సో 5కి మళ్ళీ షిఫ్ట్ అయింది. 5కి కూడా చాలా కొంచెం మందే వచ్చారనమాట. అండ్ ఈలోగా ఆల్రెడీ పుల్లలు అవన్నీ పేర్చి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ఈజీగా యూస్ చేయడానికి మేము కొంచెం డీజిల్ని అయితే యూస్ చేసాము. మా వీధిలో వేసిన ముగ్గులు అనమాట, కొంచెం చూపిస్తున్నాను. అంతగా పెద్ద ఎక్కువ వేయలేదు. యాక్చువల్లీ మా స్ట్రీట్లో కొంచెం హౌసెస్ అనమాట, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నేను కవర్ చేయలేకపోయాను. అండ్ మేము వెళ్ళి చూసి వస్తుంది మా వీధిలో సెలబ్రేట్ చేసే భోగి సెలబ్రేషన్స్ కోసము కొంచెం వెళ్ళి చూసాము. బట్ ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ చేయలేదు. సో ఇంక మళ్ళీ మేము వచ్చేసాము. అండ్ ఫైనల్లీ 5:30 ఆ టైంకి మేమైతే మొత్తానికి మా అపార్ట్మెంట్ దగ్గర భోగి మంట అయితే వేసుకున్నాము. యాక్చువల్లీ మా పాపకి భోగి ముందు రోజునే వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ అలాంగ్ విత్ దగ్గు, జలుబు అనమాట. సో డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము ముందు రోజు. అండ్ 3 days కోర్స్ అయితే ఇచ్చారు వాడమని. నేనైతే ఆ క్లిప్స్ ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ ఎందుకు సాక్రిఫైస్ ఫెస్టివ్ వ్లాగ్లా అని చెప్పి నేనైతే ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ భోగి మంటలో వచ్చేసి నేను నా పాప తరపున కూడా అందులో వేసేస్తున్నాను అనమాట. కొన్ని పుల్లలతో పాటు అలానే కొన్ని ఆవు పిడకలు కూడా వేసామన్నమాట. జనరల్‌గా భోగి మంటలో ఆవు పిడకలు కూడా వేస్తారు కదా! సో కొన్ని అయితే తీసుకొని వేసాము. జనరల్లీ నేనైతే మార్నింగ్ పర్సన్ అస్సలు కాదు, నైట్ పర్సన్‌ని బేసికల్లీ. బట్ ఒక్కొక్కసారి ఇలా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్స్ లేసినప్పుడు అనిపిస్తుంది మార్నింగే లేస్తే మనకు చాలా పనులు అయిపోతాయని. బట్ ఒక 2, 3 డేస్ చేసేదాన్ని. తర్వాత నుంచి మళ్ళీ నార్మలే. నైట్ పర్సన్ అయిపోతాను. అండ్ ఇలా భోగి మంటలో మంచిగా ఆ చలిలో నుంచొని ఉంటే చాలా మంచిగా అనిపించింది బాడీకి. అండ్ ఎంతైనా మన పాత ట్రెడిషన్స్ అనేవి ఎప్పుడు మనకి మంచిగా చేస్తాయి. అండ్ నేను కూడా ఒక్కొక్కసారి మనలో ఉన్న పిల్లలు బయటకొస్తారు కదా! సో నాకు కూడా తను ఆడుకుంటుంటే నాలో ఉన్న పిల్లతనం బయటకొచ్చి నేను కూడా ఆడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా స్ట్రీట్‌లోనే ఈసారి భోగి సెలబ్రేషన్స్ చేశారు. ఫస్ట్ వచ్చేసి గంగిరెద్దుల ఆట స్టార్ట్ అయితే జరిగింది. అండ్ గంగిరెద్దుల ఆట నేను సెపరేట్ వీడియో పోస్ట్ చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా చూడలేదు అంటే మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగిరెద్దుల ఆట అయిన తర్వాత భోగి మంట వెలిగించడం కోసము ఆగారనమాట. బికాజ్ కొంచెం ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది అని. అండ్ ఆ ఏరియా సర్పంచ్ అయితే వచ్చి ఇంకా భోగిమంట అయితే వెలిగించారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మంచి భోగిమంటలు వెలిగించిన తర్వాత ముందు గంగిరెద్దులు అయితే చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత
మేము చేసాము. యాక్చువల్‌గా నేనైతే ఈ ఈవెంట్‌కి నేను చూడలేకపోయాను. ఓన్లీ డాలీ ఒకటే నా కోసం షూట్ చేసుకొని తీసుకొచ్చాడనమాట. బికాజ్ ఆ టైంకి బేబీ అయితే లేచింది. సో, ఇంక వెంటనే నేను ఇంటికైతే వెళ్ళిపోయాను. అసలే తనకి బాలేదు. సో, ఎక్కువ తనతోనే ఉండాలని చెప్పి నేనైతే ఇంకా లేను. బేబీతోనే ఉన్నాను. సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది ఇక్కడ. వీడియో చూసిన తర్వాత అనిపించింది నాకు, అయ్యో! నేను లేను అని. బట్ ఎనీవే బేబీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ ఫైన్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాము. ఈవినింగ్ మేము మా పాపకి భోగిపళ్ళు పోద్దాం అనుకుంటున్నాము. తనకు ఓన్లీ 4 మంత్స్. సో, ఫస్ట్ భోగి కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో పోద్దాము అనుకున్నాము ఈవినింగ్. సో, ఇన్ కేస్ తను బాలేదు అనుకుంటే గనక క్యాన్సిలేషన్ అనుకున్నాము. అందుకే నేను ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం రెడీ అయిపోతున్నాను అనమాట. సింపుల్ ఫెస్టివల్ లుక్ కోసం జస్ట్ 4 ప్రొడక్ట్స్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి సీరమ్. ఇది డర్మాకో విటమిన్ సి సీరమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది ఆల్రెడీ ముందు నుంచి బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడో యూజ్ చేసే స్వాన్ క్రీమ్ అనమాట. నాకు డాక్టర్ రికమెండ్ చేసింది. అండ్ ఫర్ ఫౌండేషన్ నేను యూజ్ చేసింది మేబ్లిన్ విటమిన్ సి. అలానే కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి మేబ్లిన్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. అండ్ నా ఫైనల్ లుక్ విత్ మై సింపుల్ అనార్కలి కుర్తీ విత్ ఏ లైన్ కోట్ అయితే వచ్చింది. ఇది నేను చాలా ఎప్పుడో తీసుకున్నది. బట్ ఇప్పటికొచ్చి వేసుకోలేదనమాట. అండ్ దట్టే ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఎందుకంటే ఇది ఫీడింగ్ కుర్తీ కాదు. ఇన్ కేస్ బేబీ లేస్తే ప్రాబ్లం కాబట్టి ఒక 15 మినిట్స్ జస్ట్ ఫంక్షన్కి వేసుకొని ఉన్నా అనమాట. అండ్ మీకు నా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఫైనల్లీ భోగిపళ్ళు అలాంగ్ విత్ చెరుకు ముక్కలు, కొన్ని పువ్వులు, కాయిన్స్ వేసి అయితే రెడీ చేసేసుకున్నాము. అండ్ బేబీ కూడా 7 ఆ టైంకి అయితే లేచింది. ఇంకా జస్ట్ లేవగానే కొంచెం ఫీడ్ ఇచ్చేసి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టించుకున్నాము. ఇంకా ఇంట్లో మా అత్తయ్య, మామయ్య, నేను, డాలీ అలానే ఇంకొక అంకుల్ వచ్చారు. సో, మేము 5గురం అయితే భోగిపళ్ళు పోసేసాము. అండ్ పాపం చాలా సైలెంట్‌గా కూర్చునుందనమాట. నాకే తను చూస్తుంటే బాధొచ్చేస్తుంది. ఎందుకంటే చాలా నీరసంగా అయిపోయింది. ఇంతకుముందు యాక్టివ్‌గా ఆడుకునేది. ఏదన్నా చూపిస్తే నవ్వడము అదంతా. బట్ ఇప్పుడు నవ్వేది కూడా సరిగ్గా చేయట్లేదు. చాలా డల్ అయిపోయిందనమాట. సో, బ్లెస్ మై చైల్డ్ విత్ గుడ్ హెల్త్. ఎవరైనా చూస్తే గనక ప్లీజ్ బ్లెస్ హర్. ఉన్నది 5గురే కాబట్టి ఫస్ట్ పెద్దల చేత పోయించేసి, ఇంకా లాస్ట్‌లో నేను, డాలీ అయితే పోసాము. అండ్ లాస్ట్‌లో మనం పోస్తే ఆ కిక్కే వేరు కదా! సో, అందుకనే లాస్ట్‌లో మదర్‌ని కాబట్టి నేను ఇంకా పోసా అనమాట. అండ్ మీకెలా అనిపించింది మా ఈ భోగి సెలబ్రేషన్స్ విత్ అవర్ క్యూట్ లిటిల్ బేబీ అనేది కమెంట్ చేయండి. సో, ఇది గాయ్స్ మా ఈ భోగి సెలబ్రేషన్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి. అలానే స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్. లైక్ ద వీడియో. అలానే కమెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది. మళ్ళీ అందరికీ హ్యాపీ పొంగల్, ఐ మీన్ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. బాయ్ గాయ్స్ అండ్ టేక్ కేర్.